హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి వంట రాని వాళ్ళైనా సరే, బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా తయారు చేసుకోగలిగే స్వీట్ అయినటువంటి రవ్వ లడ్డూల్ని జ్యూసీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి చూస్తున్నారు కదా, ఈ రవ్వ లడ్డూలు ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో. మరి నేను ఈ రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకుని 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకుని ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని ఫ్రెష్ని ఒక పావు కప్పు వేసుకొని, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన నెయ్యిలోని గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత బొంబాయి రవ్వ 2 కప్పులకు సమానంగా 2 కప్పుల చక్కెర లేదా 1.5 కప్పుల చక్కెరని తీసుకొని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రై అవుతున్న బొంబాయి రవ్వలో 1/2 కప్పు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి మాడకుండా. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి, కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాసు పాలను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మంచి బైండింగ్ అనేది వస్తుంది. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న నట్స్, అలాగే మీకు ఇష్టమైతే మరింత నెయ్యి, కాస్త ఫ్లేవర్ కోసం యాలకల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు పెట్టుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోండి. మరి చూస్తున్నారు కదా, మన పర్ఫెక్ట్ రవ్వ లడ్డూలు అనేవి తయారైనవి. మరి మీరు కూడా ట్రై చేయండి.